నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ అస్ట్రాలజర్ని. మనం 100 వీడియోస్లోని బేసిక్ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. అదే క్రమంలో ఇది లెసన్ నెంబర్ 12 వీడియో. అయితే మనం రాశుల గురించి గత కొన్ని వీడియోస్ పెట్టి వాటి గుణస్వరూపాల గురించి, వాటి క్యారెక్టర్స్ గురించి, వాటి హెల్త్ కండిషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఈ రోజున మనం వర్ణాల గురించి మాట్లాడతాం. జనరల్ సొసైటీలోని మనకి వర్ణాలు జాతుల్లోని చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ధర్మ గ్రంథాల్లోని జాతుల గురించి ఎక్కడా మెన్షన్ లేదు. క్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత ఈ జాతులు తయారయ్యాయని మనం చెప్పవచ్చు. కానీ మనం భగవద్గీతని కానీ ఆధారం తీసుకుంటే దాంట్లో కృష్ణ భగవానుడు ఏంటన్నాడంటే, ఒక మనిషి తను చేసే కర్మను బట్టి డిసైడ్ అవుతుంది తన తలక వర్ణం ఏమిటి అన్నది. ఆ విధంగా సొసైటీలోని 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు డిసైడ్ చేస్తారు. అయితే వీటి పనులు ఏమిటి చేస్తారు? అయితే మీరు అనుకోవచ్చు అస్ట్రాలజీతో దానికి సంబంధం ఉందా? తప్పకుండా సంబంధం ఉంది. ఎందుకంటే మీ తాలూకా ప్రతి నిమిషం నేను వేస్ట్ చేయకుండా, అదేవిధంగా నా టైం కూడా వేస్ట్ చేయకుండా, ఏదైతే మనకి అస్ట్రాలజీతో అవసరమో, ఏదైతే మనకి పరాశర హోరా గ్రంథంలో మెన్షన్ చేసారో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అవుట్ ఆఫ్ ఇది మన సిలబస్ వెళ్ళము. మన సిలబస్ ఏంటి? ఫలదీపిక, ఉత్తర కాలామృతం, సారావళి, మీకు అలాగే ఇవన్నీ చెప్పాను నేను. పరాశర హోరా పద్ధతి, దాంతో ఫలదీపిక, ఈ గ్రంథాలన్నింటి మీదే బేస్ అయ్యి మనం జాతక పారిజాత, ఈ గ్రంథాల్లో మనం బేస్ అయ్యే మనం అస్ట్రాలజీ నేర్చుకుంటాం ఈ 100 వీడియోస్. అయితే నేను చెప్పేది ఏంటంటే 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే వీటి పనులు ఏమిటి? ఈ ఈ ఈ వర్ణం వాళ్ళు ఏం పని చేసేవారు సొసైటీలోని? చదువు చెప్పడం, చదువుకోవడం, ఈ 2 పనులండి బ్రాహ్మణులకి. క్షత్రియుల పని ఏంటి? ప్రొటెక్షన్ ఇవ్వడం. అంటే ఎటువంటి ప్రొటెక్షన్ అయినా, అంటే ప్రజల తాలూకా ప్రొటెక్షన్ అవ్వండి, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం అనుకోండి, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం అనుకోండి, వాటర్ని ప్రొటెక్ట్ చేయడం అనుకోండి. ఈ ప్రొటెక్షన్ అన్న తాలూకా ఎక్కడైతే వర్డ్ ప్రొటెక్షన్ అన్నది వస్తుందో, సేఫ్ గార్డ్ అనేసి వస్తుందో, రక్షణ అనేసి వస్తుందో, అది క్షత్రియులు తలప. వైశ్యుడు అంటే వ్యాపారమే. ఎటువంటి వ్యాపారం చేసినా ఎకనామీని డెవలప్ చేయాలని, డే టు డే యాక్టివిటీస్ అవుతూ జనాలకి ఉండడానికి, తినడానికి కావాల్సిన వస్తువులన్నీ అరేంజ్ చేయడమే వైశ్యుల తలక పని, వ్యాపారం. అది వైశ్యవర్ణంలో. శూద్రవర్ణం అంటే సర్వీస్ క్లాస్, అంటే జనాల్ని హెల్ప్ చేయడం. ఈ మొత్తం ఎకనామీ నడవడానికి శూద్ర వర్ణం కానీ లేకపోతే ఎకనామీ అసలు నడవదు. ఎలాగైతే మనిషికి 2 కాళ్ళు లేకపోతే శరీరం అంతా వేస్ట్ అయిపోతుందో, ఎక్కడికి వెళ్ళలేడు, రాలేడు, అంటే ఎటువంటి చలనం ఉండదో, అదేవిధంగా సొసైటీలోని శూద్ర వర్ణం కూడా చాలా ఇంపార్టెంట్. నేను జాతుల గురించి మాట్లాడటం లేదు, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో మనకి గ్రంథాల్లోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు చెప్పారు. ఇదే విధంగా జ్యోతిషం గురించి పరాశర మహర్షి ఈ రాశుల్ని కూడాను ఇదే విధంగా 4 భాగాలు డివైడ్ చేశాడు ఆయన. అయితే ఏ రాశి ఏ వర్ణంకి చెందింది అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్లోని ప్రెడిక్షన్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తాలూకా కర్మస్థానం చూసి మనం తను ఎటువంటి పని చేస్తాడు, అంటే టీచర్ అవుతాడా, బుక్స్ రాస్తాడా, లేదంటే నేమని లెక్చరర్, ప్రొఫెసర్స్ అవుతాడా, తను కాలేజ్ ఓపెన్ చేస్తాడా, లేదు అంటే కాలేజ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడా, తన బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్తాడా, తన సర్వీస్ సెక్టర్లో వెళ్తాడా, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడా అన్నది మనకి తెలియాలి. అంటే ఈ వర్ణాలు మనకి తెలియాలి. అందుకు చాలా ఇది అవసరమైన టాపిక్. ఇది ధ్యానంగా వినండి. ప్లస్ నేను ప్రతి వీడియోలో మీకు రిక్వెస్ట్ చేస్తుంటాను, నా వీడియోస్ చూస్తున్నప్పుడు బేసిక్ అస్ట్రాలజీ నేర్చుకుందన్న సంకల్పం తీసుకున్నారు అంటే కంపల్సరీగా నోట్బుక్, పెన్ను పెట్టుకుని మీరు నోట్స్ రాసుకోండి. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు ఉన్నాయి. వీటిని మనం రాశిలో డివైడ్ చేస్తాం. సో మేషరాశి, వైశ్య రాశి, మేషరాశి. మేషరాశికి ఎటువంటి దేనితో సంబంధించింది? ఏ వర్ణంతో? క్షత్రియులు.
వృషభ రాశి, వైశ్యవర్ణము. మిథున రాశి, శూద్రవర్ణము. కర్కాటక రాశి, బ్రాహ్మణ రాశి. ఇదే సీక్వెన్స్లో తక్కిన 8 రాశులు కూడా మనం డివైడ్ చేస్తాం. ఇది క్షత్రియ, వైశ్య, శూద్ర, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ. క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ. సో చూసారా, 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. ఈ 4 వర్ణాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 12 రాశుల్ని 4 భాగాలు చేశారు. అంటే ఒక్కొక్క వర్ణంకి 3 రాశులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. సో మేషరాశికి దేనికి సంబంధించింది? ఇది క్షత్రియ. అంటే ఒక జాతకుడు జాతక చక్రంలోని లగ్నం కానీ రాశి కానీ మేషము అయితే అటువంటి వ్యక్తికి క్షత్రియ వర్ణము తాలూకా ఉండే గుణాలు తనలో ఉంటాయి. మనం ఆల్రెడీ చదివాం. ఇది అగ్నితత్వంకి సంబంధించింది. మనం కిందట వీడియోలో మనం చూసాం. ఏంటి తత్వాల గురించి చూసాం. రాశుల్ని అగ్ని, పృథ్వీ, వాయు, జలి 4 తత్వాలు మనం డివైడ్ చేసాం అనమాట. సో వాటితో డివైడ్ చేసినప్పుడు ఇది అగ్నితత్వం అనేసి వచ్చింది. అంటే అగ్నితత్వం అంటే కాస్త ఉగ్రత, కోపం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చూడండి ఎంత అందంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారో మన ఋషులు. దీన్ని క్షత్రియ అన్నాడు. క్షత్రియుల కోపం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి, మనం రాశి చదువుకున్నాం. ఏంటి? స్థిర రాశి అని చదివాం. మన చర, స్థిర, స్వభావ రాశి గురించి చదువుకున్నాం. దాంట్లో ఇది స్థిర. వైశ్యుడు ఎప్పుడు ఊళ్ళు మాడండి. ఒక జాగాలో ఒక దుకాణం ఓపెన్ చేసి అక్కడ కూర్చుని పోతాడు, అక్కడే వ్యాపారం చేస్తాడు. జీవితం అంతా దుకాణంలోనే గెలిపేస్తాడు. చూసారు ఎంత అందంగా. ఇది మనం నిజంగా చాలా డీప్లీ కానీ అస్ట్రాలజీ చదివామంటే మనకు అనిపిస్తుంది మన ఋషులు ఎంత సైంటిఫికలీ ఆలోచించి ఆ ప్లానెట్స్ని చూసి, నక్షత్రాలని చూసి, రాశిని చూసి అసలు జీవితం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అంత చక్కగా వాళ్ళు ఈ సైన్స్ని కనిపెట్టారని మనం చెప్పవచ్చు. సో ఏంటంటే ఇక్కడ మనకి మేషరాశి అగ్ని, వృషభ రాశి ఇది మన క్షత్రియ, ఇది బ్రాహ్మణ, క్షత్రియ, ఇది మనకి క్షత్రియ, వైశ్య, శూద్ర. కర్కాటక రాశి ఇది ఏంటంటే బ్రాహ్మణ. అలాగే ఇది క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ. ఈ వర్ణాలకి ఈ రాశి చెందాయని మనం చెప్పవచ్చు. సో మీరు కూడా మీ నోట్స్లోని ఇదంతా రాసుకొని ఈ సీక్వెన్స్ని మీరు కంఠస్థ పెట్టుకోండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ అనేసి 12 రాశుల్ని మీరు డివైడ్ చేసుకుంటే అప్పుడు మనం ఫ్యూచర్లోని ప్రెడిక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా మనం అప్పుడు మళ్ళీ ఇవన్నీ గమనిస్తాం అనమాట. ఆ రాశి ఏ తత్వంకి సంబంధించింది, దాని గుణస్వరూపాలు ఏంటి అని మనకు తెలిస్తే అప్పుడు మనం జాతక చక్రం చూసిన తర్వాత ఆ జాతకుల గురించి మనం ఈజీగా ఇంటర్ప్రిటేషన్స్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో రాశుల గురించి ఇంకొంచెం డీప్గా చదువుకుందాం. సెలవేయండి. శుభమస్తు. నమస్కారం.